ఈరోజు మేజర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, రాయలసీమనే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, 6 జిల్లాలలో ఉన్నటువంటి రైతు సమస్యలు, తాగునీటి సమస్యకు అన్నిటికీ కూడా లింక్ అయినటువంటి ప్రాజెక్టు. ఈవెన్ అనంతపురం జిల్లా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కూడా శ్రీశైలంలో వాడుకుంటేనే హెచ్ఎన్ఎస్ఎస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆయన శిష్యవాత్సల్యంతో ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఆఫ్ చేయమంటే ఈయన స్టాప్ చేసినాడు. ఆయన నిలుపుదల చెప్తే నిలిపినాడని మేము చెప్పలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము ఆరోపించలేదు. సాక్షాత్తుగా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే నా రిక్వెస్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ డోర్స్ మీటింగ్లో దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసినాడని రేవంత్ రెడ్డి గారు చెప్పినాడు. మేము చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్గా అడిగే క్వశ్చన్ ఏమంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? రేవంత్ రెడ్డి గారు ఇది అసెంబ్లీలో చెప్పి కూడా దాదాపుగా 3 నెలలు అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా రైతు సంఘాలు, ఇతర పార్టీలు కూడా దీన్ని క్వశ్చన్ చేస్తుంటాయి. చంద్రబాబు నాయుడు గారిని క్లారిటీ అడుగుతుంటాయి, అది నిజమా కాదా అని. ఇంతవరకు నోరు పడడం లేదు. తెలుగుంటే దొంగలాగా అన్నారు. అవును, మీరు నిజంగానే ఒప్పుకొని స్టాప్ చేశామంటే చెప్పండి, శిష్యునికి కానుకగా ఇచ్చినానని. లేదు, ఒకవేళ జరగలేదంటే ఇది రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం మంచి పద్ధతి కాదని నీ శిష్యుడికి ఇతరులు చెప్పండి. ఏది చేయకుండా రాయలసీమ రైతుల గొంతు కోసి ఆ రక్తాన్ని మీరు శిష్యుడికి కానుకగా ఇవ్వాలనుకుంటే రాయలసీమే కాదు 6 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరుగుతారనేది గుర్తుపెట్టుకోండి. మామూలుగా పోతిరెడ్డిపాడుకు 800 అడుగులు ఉంటేనే 40,000 క్యూసెక్కులు తీసుకోవడానికి అవకాశం. లాస్ట్కి 854 అడుగులలో 7,000 క్యూసెక్కులు మాత్రమే తీసుకోవచ్చు. 841 అడుగులు దాటితే 841కి 2,000 అడుగులు, 2,000 క్యూసెక్కులు మాత్రమే. 840కి దిగితే ఒక్క చుక్క నీళ్లు రాయలసీమలో ఎక్కడ వాడుకొని ఉండదు, ఒక హెచ్ఎన్ఎస్ఎస్ తప్ప. అది కూడా మనకు మల్లాలలో 825 అడుగులలో వాడుకోవచ్చు. ముచ్చుమరికి వచ్చేసరికి 0.3 టీఎంసీ 797 అడుగులలో, ఓన్లీ 0.3 టీఎంసీ. వాళ్ళేమో అక్కడ పాలమూరు రంగారెడ్డి కట్టి 800 అడుగులలోనే నీళ్లు తోడుకుపోతున్నారు. తర్వాత శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 40 టీఎంసీ నీళ్లు తీసుకొని పోతున్నారు 802 అడుగులలో. అదే కాకుండా ఏదైతే కల్వకుర్తి రిజర్వాయర్ ఉందో 25 టీఎంసీలు ఉండేది 40 టీఎంసీల సామర్థ్యానికి పెంచి అక్కడ నుంచి రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోతారు. ఇట్లా మొత్తం రాయలసీమకు రావాల్సినటువంటి నీటినంతా కూడా తోడుకొని పోతున్నారు. అసలు విచిత్రమైన సంఘటన ఏమంటే, ఏదైతే అంద్రేనివాకు అప్పుడు బిగించినటువంటి పంపులలో చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పంపులు తీసుకుపోయి గోదావరి ప్రాజెక్టు మీద కట్టినటువంటి ప్రాజెక్టుకు ఇక్కడ నుంచి 2 పంపులు ఇప్పుకొని పోయి అక్కడ బిగించుకున్నారు పట్టిసీమ ప్రాజెక్టు. అంతకంటే దుర్మార్గం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే 3,850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ను
6,000 క్యూసెక్కుల సామర్థ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పనులు మొదలు పెడితే ఈరోజు ఆ పనులు జరపడం లేదు. రాయలసీమ ప్రయోజనాలు వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ ఏమంతా రాజధాని. ఆఖరికి ఎట్లందంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. ఇప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం. చంద్రబాబు నాయుడు గారికి అక్కడికే ఆయన ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేసినారా? ఏ రోజైనా ఆయన మాట్లాడితే అమరావతి, పోలవరం తప్ప వేరేది ఏదైనా మాట్లాడినారా? మేము వెంటనే అడిగినాం అనుకోండి, ఏమయ్యా రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఎందుకు ఆపినామంటే లడ్డూలో, తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని అడ్డదిడ్డంగా మాట్లాడతాం. రాయలసీమ ఎత్తిపోతలే కాదు, మెడికల్ కాలేజీ లేకపోతే కాపుతున్నావు, రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు అని అడిగితే శ్రీశైలంలో లడ్డూలో కెమికల్స్, బాత్రూమ్లు కడిగే కెమికల్స్ వాడుతున్నారని డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడు, డైవర్ట్ చేయడం. డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర పరువును, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ చేసి సిట్టును నియమిస్తే సిట్టు దీంట్లో ఎటువంటి ఆవు కొవ్వు, లేదంటే గుడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అక్కడికైనా బుద్ధి తెచ్చుకోవాలా? మళ్ళీ 1 month కమిషన్ ఇస్తుంటారు. సిగ్గుందా అని అడుగుతాను. ఈ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుందా? ఆడికైనా బుద్ధి రాలేదా మీకు? ఆఖరికి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మా నాయకుడు చెప్తుంటాడు, మొట్టికాయలు వేస్తాడు. మొట్టికాయలేలే వెంకటేశ్వర స్వామి, లోకల్ బండతో నెత్తి మీద కొట్టాడు. ఈరోజు 652 రూపాయలు ఉండేటువంటి హెరిటేజ్ ఎక్కడికి వచ్చింది? షేర్ వాల్యూ 338 రూపాయలకు వచ్చింది. ఎందుకు? ఇదే తిరుపతి లడ్డు విషయంలో హిందూ ప్రాజెక్ట్ ఇది కలిసింది కాబట్టి, హిందాపూర్ ప్రాజెక్ట్ ఇది కలిసింది కాబట్టి హిందాపూర్ సప్లై చేసింది. హిందాపూర్ ప్రాజెక్టు ఎవరికి లింకు? హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది వాళ్ళ వెబ్సైట్లో బయటపడింది. ఆ దెబ్బకు దాదాపుగా ఈరోజు 3,000 కోట్ల రూపాయల ఆస్తి విలువ హెరిటేజ్ పడిపోయింది. లోకల్ పంటతో కొట్టింటే కదా, రోజు రోజుకు దిగజారుతుంది. నేను నిన్న సాయంత్రం హెరిటేజ్ షేర్ వాల్యూ ఇస్తే 341 రూపాయలు. ఇప్పుడు హిందూపూర్లోకి వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేస్తే 338 రూపాయలు. రోజుకు 100 కోట్ల విలువ చేసేటువంటి వాళ్ళ ఆస్తి విలువ పోతా ఉంది. ఎందుకంటే మనకెవరికి తెలుసు, కేరళలో హెరిటేజ్ బ్యాన్ ఉంది. కేరళ గవర్నమెంట్ హెరిటేజ్ బ్యాన్ పెట్టింది. తర్వాత 1,00,000 రూపాయలు ఇక్కడ మీ కర్ణాటకలోనే 1,00,000 రూపాయలు ఫైన్ చేసినారు, వాళ్ళలో కలిసి జరుగుతుందండి. వాళ్ళేదో అత్త కోడలు పాపం భువనేశ్వరి గారు, తర్వాత బ్రాహ్మణి గారు అత్త కోడలు కష్టపడి కంపెనీ ఎక్కడికో తీసుకెళ్తే ఏదో ఫ్రాడ్ చేసినారో, కల్తీ చేసినారో ఏదన్నా కానీ పైకి తీసుకపోతే ఈయన రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని తెచ్చి కంపెనీని నాశనం చేసినారు. అదే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆస్తులు ఆవిరైపోయినాయి. కానీ ఈ రోజుకు మళ్ళా నిన్న
జూమ్ మీటింగ్ పెడతాడు లోకేష్ బాబు. లోకేష్ గారు జూమ్ మీటింగ్ పెట్టి ఏం చెప్తారు జూమ్ మీటింగ్లో? మినిస్టర్లకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు. ఈనాడులో వచ్చింది, మేము చెప్పడం లేదు. ఈనాడు పేపర్లోనే ఆ సారాంశం అంతా ఇచ్చినారు, సాక్షులు కాదు వచ్చింది. మఠాధిపతులతో మీటింగ్లు పెట్టియండి, పీఠాధిపతులతో మీటింగ్లు పెట్టియండి, స్వచ్ఛంద సంస్థలతో మీటింగ్ పెట్టించండి. మీటింగ్ పెట్టించి వాళ్ళతో చెప్పించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పించండి. సిగ్గుందా? అంటే మీరు రాజకీయాలలో భ్రష్టు పట్టారు కాబట్టి తిరుపతి వివాదంలో ఇంకా పీఠాధిపతులను, మఠాధిపతులను వాళ్ళని కూడా తెచ్చి వాళ్ళని భ్రష్టు పట్టిస్తారా? అందుకే చెప్తారు సామెత, ఆవు చేలం వేస్తే దూడ గట్టుడం వేస్తుంది అని. చంద్రబాబు నాయుడు గారు 10 అబద్ధాలు ఆడితే లోకేష్ 20 ఆడుతున్నారు. కొంతనే సిగ్గండ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. మేము ఇప్పటికీ కూడా ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాము. ఒకటి, రాయలసీమ ఎత్తిపోతలా క్లారిటీ ఇవ్వండి. మీరిద్దరు క్లోజ్డ్ మీటింగ్స్లో ఒప్పందం కుదిరిందా లేదా? ఆ రోజు మీరు ఓటుకు నోటు కేసులో భయపడి అరెస్ట్ చేసి జైల్లో పెడతాడనే భయంతో హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయి వచ్చి విజయవాడలో తలదాచుకున్నారు. నాన్న 10 సంవత్సరాలు హైదరాబాద్ నుండి డెవలప్ చేసుకోవచ్చు, ఇక్కడ వచ్చి తలదాచుకున్నారు. ఆ రోజే పాలమూరు రంగారెడ్డి, డిండి ఇవన్నీ కూడా 800 అడుగులలో వాళ్ళు ప్రాజెక్టులు కడతంటే భయపడి నోరెత్తలే. మీరు అబ్జెక్షన్ చెప్పాలి. ఎందుకు? కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెడతానండి ఓటుకు నోటు కేసులు. ఈరోజు శిష్యుల కోసం త్యాగం. మధ్యలో నష్టపోయింది ఎవరు? రాయలసీమ వల్ల. కాబట్టి చరిత్ర క్షమించదనేది గుర్తుపెట్టుకోండి. ఇదే పద్ధతిలో మీరు ఇంకా ఇదే విధానాలు పోతే ఈరోజు ఈసారి ఎలక్షన్లకు ఓట్ల కథ దేవుడు గ్రామాలలోకి వస్తే మహిళల పొరుకలు తీసుకొని ఎంటపడే పరిస్థితి మీకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, అదే పరిస్థితి వస్తుందని గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా సరే వెంకటేశ్వర క్షమాపణ చెప్పండి. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే స్టార్ట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక కార్యాచరణ, అలాగే రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితేనేమి, అభివృద్ధి మీద అయితేనేమి మొత్తం పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలు పెడతా ఉంది. ప్రతి జిల్లాలోకి వచ్చి నాయకులతో మేము వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని ఆ యొక్క కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ నెల మార్చి 1వ తేదీన కడపలో మేము కార్యాచరణ కోసం అన్ని జిల్లాల ఏదైతే ఈ 6 జిల్లాలు ఉన్నాయో 6 జిల్లాల నాయకులతో అక్కడ మీటింగ్ పెట్టి కార్యాచరణ రూపొందించడానికి ముందుగా మేము గ్రౌండ్ వర్క్ చేయడానికి ప్రతి జిల్లాకు వచ్చి ఇక్కడ నాయకులతో సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి 1వ తేదీన మా నాయకులందరూ అక్కడికి వస్తారు. కార్యాచరణ మొదలు పెడతాం. రాయలసీమ వెనుకబాటుతనం అయితేనేమి, రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయానికి అయితేనేమి, దీని మీద పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తాము.